సైడ్ డ్రైన్స్ పై ఆక్రమణలు పూర్తిగా తొలగించి శాశ్వత పరిష్కారం చూపితేనే ప్రయోజనం. బుజ్జిరెడ్డిపాలెం పట్టణ పరిధిలోని ముంబై జాతీయ రహదారి పరిధిలో ఉన్న సైడ్ డ్రైన్స్ ఆక్రమణల తొలగింపుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీ అధికారులు హైవే అథారిటీ వారి ఆధ్వర్యంలో 9వ తేదీ ప్రక్షాళన చేయనున్నారు. దీంతో కొంతమంది ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వారి దుకాణాల ఎదుట ఉన్న గుడారాలను, రేకులను, షెడ్లను తొలగిస్తున్నారు. అయితే కొంతమంది పూర్తి స్థాయిలో ఆక్రమించి పెద్ద కట్టడాలను నిర్మించి ఉన్నారు. కేవలం చిన్న ఆక్రమణలు తొలగించి శాశ్వత కట్టడాలను తొలగించకపోతే ప్రయోజనం ఉండదు. ఆక్రమణలు తొలగించడంతో పాటు డ్రైన్లలో పూడిక తీసి సరిపెట్టుకోకుండా డ్రైన్ల రక్షణకు శాశ్వత పరిష్కారం దిశగా ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఆక్రమణలకు వీలు లేకుండా చర్యలు చేపట్టాలి. ఈ దిశగా అడుగులు వేస్తే బుజ్జిరెడ్డిపాలెంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడినట్లవుతుంది. ఈ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయడంలో వర్షపు నీరు సైతం డ్రైన్స్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే కాలువల్లో తిరిగి చెత్తాచెదారం పేరుకుపోయి కొద్దిపాటి వర్షానికి నీరు కదలకుండా పోవటంతో పాటు రోడ్లపై వర్షపు నీరు నిలుస్తుంది. ఈ దిశగా శాశ్వత పరిష్కారంకు చర్యలు తీసుకుంటే అటు ట్రాఫిక్ సమస్యతో పాటు పాదాచారులకు, వాహనదారులకు ఉపశమనం కలుగుతుంది. అధికారులు ఏ మేర చర్యలు చేపడతారో ప్రక్షాళన పూర్తయ్యే వరకు వేచి